Hi students, AP నీట్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫేజ్ 2కి సంబంధించిన మనకి ఫేజ్ 1 రిజల్ట్ మేనేజ్మెంట్ ఎంబీబీఎస్ మేనేజ్మెంట్ కోటాకు సంబంధించిన ఫేజ్ 1 రిజల్ట్స్ అయితే వచ్చేసినాయి. కాలేజ్ వైజ్ అలాట్మెంట్ వచ్చేసినాయి. అవి ఒక్కసారి మనం చూసేద్దాం. ఇవి కాలేజ్ వైజ్ మరి కట్ ఆఫ్ ఏ విధంగా ఉంది, కట్ ఆఫ్ మరి ఈసారి ఎట్లా వచ్చినాయి స్టూడెంట్స్కి అని చూద్దాం. ఇక్కడ చూసినట్టయితే ఎంక్యూ ఫేజ్ 1 ఎలా ఉంది ఈ వీడియోలో ఏంటంటే ఎంక్యూ ఫేజ్ 1 మరి క్లాసెస్ ఎప్పటి నుంచి అంటే క్లాసెస్ మనకి ఫ్రైడే నుంచి స్టార్ట్ అవుతున్నట్టు ఉంది. 5వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతాయి. మరి 6 గంటలు లాస్ట్ డేట్ ఫర్ రిపోర్టింగ్ అట్ అలాటెడ్ కాలేజీస్ ఆన్ 6వ తారీఖు 4 గంటల లోపు మీరు రిపోర్ట్ చేయాలమ్మా. రిపోర్ట్ చేయకపోతే మీ సీటు ఉండదు, వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. రిపోర్ట్ చేయాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా మనం ఫీజెస్ చెప్పాం కదా ఆల్రెడీ. కేటగిరీ బికి ఫీజెస్ ఎంత ఉంటాయి, మరి సికి మరి ఎన్ఆర్ఐ సీట్లకి ఎంత ఉంటాయి, ఈ విధంగా తర్వాత సెల్ఫ్ ఫైనాన్స్కి కాలేజ్ వైజ్ అలాట్మెంట్ చూసినట్టయితే ఇక్కడ అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్కి సంబంధించిన అలాట్మెంటు ఇక్కడ ఉన్నాయి. మరి B1 B2 కూడా ఉన్నాయి. ఇక్కడ మార్క్స్ కూడా ఇచ్చేసారు. మార్క్స్ 488 మార్కులు ఓసీ పిల్లలకి, మరి బీసీ ఇలా ఇక్కడ అందరికీ వచ్చే సీట్స్ వస్తాయి. ఎందుకంటే వీళ్ళు ఈ స్టూడెంట్స్ కూడా కొంతమంది డ్రాప్ అవుతారు. డ్రాప్ అయ్యి ఇది ఫ్రీ సీట్ అయితే ఎవరు వదులుకోరు, దానిలో నో ఇష్యూ, నో డౌట్. లాస్ట్ ఇయర్ కూడా చాలామంది డ్రాప్ అయిపోయారు. వాళ్ళు అసలు ఫేజ్ 1 ఆ ఫేజ్లు ఈ ఫేజ్లు పెట్టలేక స్ట్రే వేకెన్సీ ఫేజ్ అన్నారు, ఆ ఫేజ్ అన్నారు, ఈ ఫేజ్ అన్నారు. 480 మార్కులు ఇట్లా ఓసీ పిల్లలకు 460 మార్కులు ఏపీఎల్సి ఇట్లా ఇచ్చారు. దీనికి సంబంధించిన ఇది ఫేజ్ 1 B1 B2 కేటగిరీ. మరి ఆంధ్రప్రదేశ్లో B1 B2 కేటగిరీ కూడా ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి. SC3 రిజర్వేషన్ కూడా ఉంటుంది. ఎవరు కామెంట్లో పెట్టారు, సార్ మేనేజ్మెంట్ కోటాకి రిజర్వేషన్ ఉంది. మేనేజ్మెంట్ కోటాకి రిజర్వేషన్ ఉంటుంది. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు దే కెన్ జాయిన్ ఇంటూ ద మనీ పే చేసి జాయిన్ అవ్వచ్చు. తర్వాత 350 ఓసీ పిల్లలు 397 ఈ విధంగా రావటం అయితే జరిగింది. ఇది అల్లూరు సీతారామరాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మల్కాపురం, ఏలూరు, వెస్ట్ గోదావరి జిల్లా. ఇక్కడ సీట్లు మరి 36 లక్షలమ్మ ఇక్కడ పేమెంటు. ఇక్కడ సీట్లు ఎన్ఆర్ఐ సీట్లు 36 లక్షలు ఉంటుంది. అదర్ సీట్స్ 24 lakhs అట్టుకుంటాం. మరి కేటగిరీ బి ఇక్కడ కొద్దిగా ఎక్కువే ఉంటుంది అల్లూరు సీతారామరాజు. ఇది దీనికి సంబంధించి 435 మార్కులు, బీసీబీ 436, ఈ విధంగా బీసీఏ 451 మార్కులకి కట్ అవ్వింది. ఇది సైతం ఇక్కడ పేర్లు కూడా ఇచ్చారు, చూసుకోండి ఒకసారి మీరు కూడా డౌన్లోడ్ చేసుకుని చూసుకోండి. ఇక్కడ దీనిలో వెళ్ళేటప్పుడు శ్రీ బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ తిరుపతిలో ఓసీ పిల్లలకి 481 మార్కులకి కట్ అయిపోయింది. 385. ఇక్కడ క్వాలిఫై అయితే వస్తుందాం, ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ చూడండి అందరూ 385, 300 ఇట్లా వచ్చేసినాయి. శ్రీ బాలాజీ 376 మార్కులకి మీకు సీట్స్ రావటం అయితే జరిగింది. పెద్ద కాంపిటీషన్ అయితే మేనేజ్మెంట్ కోటాలో పెద్ద కాంపిటీషన్. అందరూ వీళ్ళు రిపోర్ట్ చేయరు. అందుకని వీళ్ళల్లో చాలామంది 50% మంది రిపోర్ట్ చేయరు. ముందు ఆవేశంగా ఇది అప్లై చేసుకుంటారు. కానీ అందుకని సెకండ్ ఫేజ్లో మిగతా వాళ్ళకు కూడా వచ్చే అవకాశం ఉంది. తర్వాత ఇక్కడ ఫాతిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కడపలో కానీ ఈ విధంగా మరి సీట్స్ రావటం అయితే జరిగింది. సీట్స్ వచ్చిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్ చెప్తున్నాను. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఏలూరు ఇవన్నీ సెల్ఫ్ ఫైనాన్స్. SF అంటే సెల్ఫ్ ఫైనాన్స్ 1, సెల్ఫ్ ఫైనాన్స్ ఎన్ఆర్ఐ సీట్స్ కూడా ఉంటాయి వీటిల్లో. ఇక్కడ చూడండి ఎన్ఆర్ఐ సీట్స్ ఇక్కడ 22 లక్షలు ఎంతో ఉంటుంది కదా. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మచిలీపట్నం. కానీ ఆ తెలంగాణలో అయితే ఫ్రీ. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే వీటిని కూడా మరి హోల్సేల్గా ఇచ్చేస్తున్నారు. ఫైనాన్స్ కింద అక్కడ గవర్నమెంట్ ఇచ్చేస్తారు. మరి ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్లో ఆ ప్రాబ్లం లేదు. అన్ని తెలంగాణ సీట్లు అయితే ఇక్కడ ఫ్రీగా ఉంటాయి, ఇబ్బంది లేదు. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నంద్యాల ఫేజ్ 1. తర్వాత గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రాజమహేంద్రవరం. ఇవన్నీ కూడా ఉన్నవి అప్డేట్ 480 మార్కులకి. ఇక్కడ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్కి డిమాండ్ ఎక్కువ ఉంటుంది. 313 కూడా వచ్చింది. లాస్ట్ కట్ ఆఫ్ మనకి
313 మార్కులమ్మ. ఇక్కడ చూసినట్టయితే 281. ఇది మార్కుల వైజ్గా కూడా ఇచ్చాడు చూడండి. ఇక్కడ చూడండి, జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ రాజమహేంద్రవరం చూడండి. ఇక్కడ టాప్ 492, లీస్ట్ ఎక్కడికి పోయిందంటే ఇక్కడ 492 నుంచి మీకు ఎక్కడికి పోయింది, ఇక్కడ 192 మార్కులకు కూడా ఇచ్చారమ్మా. అందరికీ సీట్స్ వచ్చే అవకాశం ఉంది. అందరికీ సీట్స్ వస్తాయి, ఇబ్బంది ఏమీ లేదు. వీళ్ళందరూ కూడా చాలామంది ఇంకా 192 కట్ ఆఫ్ అయిపోయింది చూడండి. ఇక్కడ 192 మార్కులకు కూడా మీరు కట్ ఆఫ్ అయిపోయింది. 192 166 దాకా వెళ్ళింది ఇక్కడ చూడండి. మరి కాటూరు మెడికల్ కాలేజ్ మరి గుంటూరు సిలకలూరిపేట హైవేలో ఉంటుంది కదా, మనం గుంటూరు నుంచి ఒంగోలు అటు వెళ్ళేటప్పుడు చెన్నై వెళ్ళే రోడ్లో మరి కాటూరు మెడికల్ కాలేజ్ ఉంది. ఇక్కడ చూడండి 400 టాప్ వచ్చి 458 మార్కులు. ఇక్కడ ఫేజ్ 1లో కాటూరి మెడికల్ కాలేజీ 125 మార్కులమ్మ. అంటే వీళ్ళందరికీ సీట్స్ వచ్చేస్తాయి, ఇబ్బంది ఏమీ లేదు. వీళ్ళల్లో సగం మంది జారరు, ఇబ్బంది ఏమీ లేదు. ఎందుకంటే ఇంత మనీ పేమెంట్ చేయటానికి కొంతమంది ముందుకు రారు, కొంతమంది వాళ్ళ ప్రాపర్టీస్ కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకని కొంతమంది డ్రాప్ అయ్యి సంబంధం. కోనసీమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కిమ్స్ ఈస్ట్ గోదావరి, దీనికి 455 నుంచి స్టార్ట్ అయ్యింది. దీని కట్ ఆఫ్ ఎంత అవుతుంది, ఎన్ని మార్క్స్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్, కేటగిరీ వైజ్గా నేను చెప్తున్నా. ఇక్కడ చూస్తే మీరు 129 మార్కులు 129 మార్కులు వరకు కట్ అయిపోయింది. అంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ SC3 135 మార్కులకైనా వాడు వచ్చేసింది. మహారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నెల్లమర్ల విజయనగరం 478 మార్కులు 478 మార్కులు కి 177 మార్కులు 177 మార్కులకు వచ్చేసింది. జస్ట్ మీరు మరి మేనేజ్మెంట్ కోటాకి జస్ట్ క్వాలిఫై అయితే చాలు, ఎనీబడి కెన్ గెట్ ద సీట్స్. ఇది పెద్ద బ్రహ్మాండం ఏం కాదు. 146 మార్కులకు వచ్చేసింది. నారాయణ మెడికల్ కాలేజీ నెల్లూరు, దీనిలో 493. లాస్ట్ ఇయర్ అసలు జారల స్టూడెంట్స్ 493. చివరిలో స్ట్రే వేకెన్సీస్ కూడా ఇచ్చారు లాస్ట్ ఇయర్. నారాయణలో 493 హైయెస్ట్. ఇక్కడ చూసినట్టయితే మనకి 145 మార్కులు 145 మార్కులకు వచ్చేసి, అంటే జస్ట్ క్వాలిఫై అయితే దే కెన్ గెట్ ఇంటూ సీటు, నో ప్రాబ్లం. ఇక్కడ కూడా చూడండి 118 ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ మంగళగిరిలో 500 టాప్ 500 మార్కులు B1 వచ్చింది. తర్వాత B2 ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ మంగళగిరి 121. అసలు జస్ట్ ఇవన్నీ క్వాలిఫైయింగ్ మార్కులమ్మ. మీరు క్యాట్ బి క్యాట్ సిలు అవి పెద్ద వచ్చేస్తాయి, ఎవ్రీబడి విల్ గెట్, నో ప్రాబ్లం. ఎన్ఆర్ఐ విశాఖపట్నం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ విశాఖపట్నం 495. తర్వాత 128. ఇవి బాగానే ఉన్నాయి. 315. తర్వాత 154 పిన్నమనేని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ రీసెర్చ్ గన్నవరం 490. 223 గన్నవరం 223. శాంతిరామ్ నెల్లూరు నంద్యాల శాంతిరామ్ నంద్యాల 454. ఇక్కడ వచ్చినట్టయితే మనకి 186 అమ్మ. శాంతిరామ్లో 186 ఉంది ఇక్కడ. అసలు ఎంతమంది డ్రాప్ అవుతారో చూద్దాం. డ్రాపర్స్ ఎక్కువ ఉంటారు ఇక్కడ. ముందు ఆవేశంగా అప్లై చేస్తారు, పేమెంట్ కట్టేటప్పుడు డ్రాప్ అయిపోతారు స్టూడెంట్స్ అందరు కూడా. ఇది లాస్ట్ మనకి 114 మార్కులకు కూడా ఇచ్చారు సీటు, జస్ట్ క్వాలిఫై అయితే కూడా ఇచ్చారు. ఇది ఎక్కడిచ్చారు 114 మార్కులు. ఇది విశ్వభారతి మెడికల్ కాలేజ్ కర్నూలు. విశ్వభారతిలో జస్ట్ క్వాలిఫైర్ 114 మార్కులకు కూడా ఇచ్చారు. మరి ఎనీహౌ ఆల్ ది బెస్ట్. మరి ఫ్రైడేలో సాటర్డేలోపు మీరు పేమెంట్ రిపోర్టింగ్ చేయాలమ్మా, లేకపోతే మీకు సీట్ ఉండదు. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. థ్యాంక్ యూ, బాయ్.